ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం చాలా టైం తీసుకుంటున్న చిరంజీవి ఇక పనులు వేగవంతం చేస్తే మంచిది. బాహుబలి ఎఫెక్ట్ వల్ల ఈ తరహా చిత్రాల రూపకల్పనకి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అలాంటి సినిమాల నిర్మాణం జోరందుకుంది. మణికర్ణిక, పద్మావతి చిత్రాలతో పాటు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే భారీ చిత్రం కూడా తెరకెక్కనుంది. తాజాగా అజయ్ దేవ్గన్ కూడా అలాంటి సినిమానే మొదలుపెట్టాడు. ఛత్రపతి శివాజీ వెంట ఉండి పోరాడిన ఒక గొప్ప యోధుడు తానాజీ కథతో అజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. తెలుగు చిత్రసీమ నుంచి ఎవరూ బాహుబలిని స్ఫూర్తిగా తీసుకోకపోయినా బాలీవుడ్ మాత్రం అలాంటి చిత్రాలు పెద్ద స్థాయిలో రూపొందించడంలో బిజీ అయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో బాలీవుడ్ మార్కెట్ కూడా టార్గెట్ చేస్తున్న చిరంజీవి బృందం తొందరపడాలి. ఆలస్యం చేస్తే ఇలాంటి సినిమాలన్నీ వచ్చిన తర్వాత రిలీజ్ అయితే గుంపులో గోవిందా తరహాలో చిరంజీవిని పట్టించుకునే అవకాశం ఉండదు. మిగతా చిత్రాలు రాకముందే ఈ చిత్రం వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకోకపోతే వేసుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.